సరే సరే రైట్ మానవతరాయ్ గారు దయచేసి ఇష్యూని డైవర్ట్ చేయకండి, సమస్య మీద మాట్లాడదాము. ప్రతి ఒక్కరికి కోర్టుకు వెళ్లే రైట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాదంటలేదు, ఒక్క నిమిషం, మళ్ళీ కోర్టుకు వెళ్లే రైట్ ఉంది. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇది సమస్య, అవసరమైతే ఒక 10 మంది నిరుద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడండి. ఏముందో అంత మన పిల్లలే కదా, ఒక 10 మందిని పిలిచండి, డిస్కషన్ పెట్టండి. బాబు ఏంది మీ సమస్యని అడగండి, ఆ సమస్యను తీర్చే ప్రయత్నం గారు. పరీక్ష వాయిదా ఏమంటే వేసి, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమంటే వేసిన, చర్చలు అయిపోయిన, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్ రాలేదు, కొంతమంది నిరుద్యోగులతో కలిసి కూర్చొని చేస్తే అయిపోయేది కదా, సమస్యకి ఒక అవుట్కమ్ దొరికేది కదా. రఘు గారు ఒక న్యాయంగా ఆలోచించండి. మీరు జర్నలిస్ట్, మీరు ఇప్పుడు నేను కాంగ్రెస్ కు ప్రచారం చేసిన, నేను బస్సు యాత్ర చేసిన, నిన్న గెలిపించిన, నాకు ఉద్యోగం ఏంటంటే ఇస్తారండి? అది పత్తేనండి. అసలు ఇప్పుడు ఉద్యోగాలు అనేవి పోటీ పరీక్షల ద్వారా అందులో విజేతలైన వాళ్ళకి వస్తాయి. అంతే కదా, ఎవరికి వచ్చినా చెప్పండి. అక్రమంగా దొడ్డిదారులు ఎవరికి వచ్చినా చెప్పమంటే చెప్పరు. అక్కడ ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది చూపి. ఆ సీసీ కెమెరాలు ఉండే, బయోమెట్రిక్ ఉండే. ఒకటి ఇష్యూ ఎట్లా తయారైపోయిందంటే, అందరికీ నిరుద్యోగ అంశం రాజకీయ నిరుద్యోగ ఇదిగానే మారిపోయింది. అంటే రాజకీయ లబ్ధి కోసం, కొంతమంది డబ్బుల కోసం ఆ పని చేస్తున్నారు, కొంతమంది పదవుల కోసం ఆ పని చేస్తున్నారు. అసలైన నిరుద్యోగులు ఆ ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి పడేస్తున్నారు. రాజకీయంగా అవకాశాలు, కొంతమంది ఎట్లా ఉద్యోగాలు రావు, వయోపరిమితి అయిపోయింది, ఏదో రకంగా లైవ్ లో ఉండాలా. అది ఎవరు దురాలోచన ఉంది వీళ్ళకి, అంత విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు వాళ్ళ మీద అంతే కదా. నిజమైన అభ్యర్థులు నష్టపోతున్నారు అంటున్నా. నువ్వు ఎక్కడ తప్పు, పరీక్ష జరిగేటప్పుడు తప్పు కాదు, అది ఎప్పుడు అయిపోయిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత 3 కోట్లు ఇచ్చినాం అంటారు. ఏంటంటే అసలు ఇదే మన వ్యవస్థ మీద అసలు మొత్తం సర్వనాశనం చేస్తున్నాం. కాబట్టి నేను ఏమంటారు రావు గారు, ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు విలువ ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా. ఆ క్రెడిబిలిటీతో రండి, మేము వింటాం. జనార్దన్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి జనార్దన్? సుప్రీం కోర్టుకి వెళ్తున్నారా? అంటే ఇప్పుడు ఇది అయిపోవాలి కదా, ఇక్కడ ఈ స్టే ఆర్డర్ మీద ఎస్ఎల్బి వేసుకొని సుప్రీం కోర్టు పోతామన్నా. ఏంటంటే ఆధారాలంటే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేయాల్సినటువంటి తప్పులు చేసిర్రు. ఈ తప్పు వల్ల మీకు ఏం జరిగింది? ఇప్పుడు ఈ తప్పు చేసిర్రు, ఇది డివేట్ అయినందుకు మీకు వచ్చిన నష్టం ఏంటంటే